వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పెద్దారెడ్డిని మరింత పెద్దవాడిని చేస్తున్నది కూటమి ప్రభుత్వమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే పదే పదే ఆయన్ని తన నియోజకవర్గానికి వెళ్ళనీయకుండా పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం అడ్డుకుని ఆయన పాపులారిటీ ఇంకా మరింత పెంచుతున్నారు నియోజకవర్గంలో అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఒక పక్క కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి రాణిస్తే నేను రాజీనామా చేస్తా అవసరమైతే టీడీపీకి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన విషయం కూడా తెలిసిందే. అంతకుముందు కూడా ఆయన ఒకసారి నియోజకవర్గంలోకి రానివ్వకుండా రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయని అవి ఉన్నాయని బందోబస్తు ఏర్పాటు చేయలేమని పోలీసులు చెప్పిన విషయం మనకి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో అనంతపురం ఎస్పీ జగదీష్ దిగొచ్చారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇటీవల రాసిన లేఖలో మేము బందోబస్తు ఇవ్వలేము అనేటువంటి దానికి కారణాలు చెప్తూ ఇలాగ వినాయక నిమజ్జనాలు ఉన్నాయి, తర్వాత మొహర్రం పండగ ఉంది, ఇవన్నీ వీటి నేపథ్యంలో మేము ఇవ్వలేము, కాబట్టి మీరు 5వ తారీఖు తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి నియోజకవర్గానికి రావడానికి అని చెప్పేసి ఎట్టకేలకు ఆయనకి ఒక లేఖ రాశారు కేతిరెడ్డి పెద్దారెడ్డికి. ఇప్పుడు మరి ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏదైనా సరే తాడిపత్రి నియోజకవర్గం రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.